ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 times సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది. అలాగే 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. అలాగే బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. ఇదైపోతే మా మదర్ది, అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు. షీఈ్ వెరీ ఫైన్. జస్ట్ 2 రోజులు, షీఈ్ 81 ఏజ్, 2 రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. షీఈ్ వెరీ నార్మల్. లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది, దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. సో దయచేసి నేను మీడియా వారిని 4 రోజులు జరిగింది కానీ ఇది కానీ మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటే అయ్యకండి. నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరియాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా, అలాగే చాలామందికి అది ఉంటుంది. తప్పుడు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి. దయచేసి మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళకండి. ఓకే, ఎందుకు చేస్తారు? 4వ రోజు నాది కాదు కదా, మైత్రిలో జరిగింది, అభిషేక్ మీద జరిగింది, ఇలా అందరి మీద. ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్, ఇదేమో ఇల్లీగల్ కాదు.
ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరికి, మీరు కూడా టీడీఎస్లు కడతారుగా, ఎందుకు కడతారు? అస్సలు తప్పు. ఇవే అంటున్నా, రాంగ్ న్యూస్లు మీ ఇష్టంకి వచ్చినాయి అనేసుకొని వేయడం ఎందుకు? అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా, మైత్రి కూడా ఉందిగా, వాళ్ళకు ఉన్న దాని మీద 18 years అయింది. మా మీద సెర్చ్ జరిగి 18 years, ఏమో 2 years కాలే 3 years కాలే. అంటే ఆఫ్టర్ 18 years చేసే వాళ్ళు ప్రొసీజర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది, ఎక్కడ ఏమీ లేదు. అనవసరమైన ఎక్కడ మీరు ఊహించేసుకొని హైలైట్లు చేయదు. ఓకే, నా దగ్గర కాదండి, మొత్తం జరిగితే మళ్ళీ మీ దగ్గర అంటారేంటి? సో అన్ని జరుగుతాయి, ఇట్స్ ఎ ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, 24 craftsకు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది, ఎలా స్పెండ్ చేస్తున్నారు. దే వాంట్ ఆల్ అకౌంట్స్. మేము క్లీన్గా ఉండొచ్చు, తీసుకున్నోడు ఉండకపోవచ్చుగా. సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు. ఎందుకంటే టీడీఎస్, జిఎస్టీ, సో మెనీ ప్రాసెస్ ఉంటాయి.